నడు రోడ్డు మీద ఓబేదింటికి వదిలేసి వెళ్ళిపోయారు. దేవుడు స్తోత్రం. ఎవరిని? మందస్సాన్ని. అయితే చాలా పేదవాడిగా ఉన్న ఈ ఓబేదేమో ఆ ఇంటిలో తీసుకొచ్చి భక్తి చేయడం ప్రారంభించాడు. పేదవాడిగా ఉన్న ఓబేదేమో దేవుడికి 3 నెలల పాటు ప్రతి దినము కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫ్యామిలీ అంతా కూడా ప్రార్థించేవారిగా మారుతూ ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా విశ్వాసంతో ఈ తండ్రిని ఆరాధించే వ్యక్తులుగా మారితే మా బతుకులు మారుతాయి, మేము దేవుడికి సంపద అనుకొని ప్రతి దినము కూడా వారు దేవుడు మందస్సం ముందు మోకరెత్తున్నారు. దేవుడు స్తోత్రం. అయ్యా మా జీవితాలు గొప్ప నింపండి అడుగుతూ ఉన్నాం. మీ పేదరికంలో ఉన్నాం, పనికెళితే తప్ప మా జీవిత గర్వన పరిస్థితి ఉంది అని చిన్న ఇంటిలో వారు నివాసం చేస్తూ ప్రతి దినము కూడా ఆ మందస్సం ముందుకెళ్ళి కృప చూపించని తండ్రితో మాట్లాడుతూ ఉంటే 3 నెలల పాటు వారు భక్తి జీవితం